ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 50,000 ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ప్రజలు అభివృద్ధి వైపు చూస్తున్నారని, సెంటిమెంట్లు వర్కౌట్ కావని అన్నారు. నామినేషన్ వేసే ప్రక్రియలో ప్రజలు అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చిన తీరు చూస్తుంటేనే కాంగ్రెస్ విజయం దాదాపుగా ఖరారైపోయిందని చెప్పారు. బీఆర్ఎస్ ని చిత్తుగా ఓడిస్తామంటున్న టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. జూబ్లీ హిల్స్ ఉప పోరులో కాంగ్రెస్ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది. మొత్తంగా భారీ ర్యాలీతో అయితే మాత్రం నవీన్ యాదవ్ భారీ ర్యాలీతో నామినేషన్ వేయడానికి బయలుదేరారు. అయితే ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది అనేటువంటిది మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంటి చూస్తే జన సంద్రోహంగా మారింది, ఇసుకేస్తే రాలినంత జనం నామినేషన్కి, ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ? ఎలక్షన్ అనేది వన్ సైడ్గా ఉన్నది, అందులో ఏం అనుమానం లేదు. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఓటమిని అంగీకరించి భయపడి బట్టగాల్చి మీదేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు తప్ప ఏం లేదు. గత 20 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న నాయకత్వంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాపాలన అందిస్తున్నందుకు ఇది నిదర్శనం. ఈరోజు మీరే చూస్తున్నారు, ఇసుకేస్తే రాలనంత జనం ఈరోజు స్వచ్ఛందంగా నవీన్ యాదవ్ నామినేషన్కు రావడం జరిగింది. దీని అర్థమైందంటే రేపు రాబోయే ఎన్నికలలో బ్రహ్మాండమైన మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతుండు. బాకీ కార్డు అంటూ కేటీఆర్ పదే పదే విమర్శ చేస్తూ బాకీ కార్డు పంచుతున్నామని చెప్తున్నారు. దీనికి ఎలా చూస్తారు? వాళ్ళకేమైనా సిగ్గు ఉంటే 10 సంవత్సరాలు 8 లక్షల కోట్ల అప్పులు చేశారు. వాళ్ళు బాకీ పడ్డారు. 8 లక్షల కోట్ల బాకీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రజలకు బాకీ పడ్డారు. వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చినండి? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, డబల్ బెడ్రూమ్లు అన్నారు, KG to PG ఉచిత ఉద్యోగం. ఏదైనా జరిగిందా? దళితుల్ని ముఖ్యమంత్రి అన్నాడు, ఏదీ జరగలేదు. బాకీ పడ్డది వాళ్ళు. సిగ్గు లేకుండా ఈరోజు మేము బాకీ పడ్డామని అంటారు. ప్రజలు గమనిస్తున్నారు. మేము ఇచ్చిన 6 హామీలలో 5 గ్యారంటీలను అమలు చేసినాం, మిగిలింది కూడా అమలు చేస్తాం. రేపు ఈ ఎన్నిక నిదర్శనం. మేము బాకీ పడ్డామా, వాళ్ళు బాకీ పడ్డామా. ఖచ్చితంగా ప్రజలు మా వైపు ఉన్నారు. మన కంటోన్మెంట్ ఎన్నిక కూడా మీరు చూసారు, బ్రహ్మాండంగా మేము గెలవడం జరిగింది. రేపు జూబ్లీ హిల్స్ కూడా 50,000 మెజార్టీతో గెలవబోతుంది. కానీ ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్, ఎందుకంటే సింపతి ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చినా అవి సరిపోవు, సింపతినే వర్కౌట్ అవుతుంది అనేటువంటి స్థాయిలో కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. వాటికి ఏం సమాధానం చెప్తారు? దేనికి సింపతి? మరణం అనేది సహజనం, చావు అనేది ఎవరికైనా వస్తుంది, సహజం. సింపతి ఎందుకు ఉంటుంది? మీరు చరిత్ర చూస్తే చనిపోయిన వాళ్ళ భార్యలు కానీ, తమ్ముళ్ళు కానీ, అన్నలు కానీ ప్రజలేం స్వీకరించారు. నిన్న కంటోన్మెంట్ ఎన్నికలల్లో పాపం అమ్మాయి పెళ్లి కూడా కాలే, యాక్సిడెంట్ చని. అదే సింపతి వర్కౌట్ కాలే. ఈరోజు ప్రజలు తెలివికల్లోళ్ళు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపిస్తే అభివృద్ధి జరుగుద్ది. ఎప్పుడు కేసీఆర్ ఒక మాట అంటాడు, దున్నపోతుకు గడ్డేసి ఆవుకు పాలు బింతి వస్తుందా అని. అదే మేము అడుగుతున్నాం. దున్నపోతు అంటే ఇలా బీఆర్ఎస్కు ఓట్లు వేస్తే కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుందా అండి? కాబట్టి ప్రజలు చైతన్యవంతులు. హైదరాబాదు పెద్ద నగరం, ఈరోజు అభివృద్ధి కోరుకుంటున్నారు. నిన్న మొన్న చూసినట్టయితే 150 కోట్ల అభివృద్ధి జరిగింది. అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించింది. రేపు కావాలి, అభివృద్ధి కావాలి, పేద ప్రజలకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కావాలంటే అధికార పార్టీ అభ్యర్థి గెలవాలి. కాబట్టి ఖచ్చితంగా గెలవబోతుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 50,000 మెజారిటీతో గెలిచి తీరబోతుందని పటేల్ రమేష్ రెడ్డి చెప్తున్నారు. ఎంతమంది ఎన్ని రకాల సింపతీలు చేసినప్పటికీ కూడా ప్రజలు, ఆ జూబ్లీ హిల్స్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టబోతున్నారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో, అంటే 50,000 మెజారిటీతో ఇక్కడ విజయం సాధించబోతున్నారు అనేటువంటి ఒక ధీమానైతే
పటేల్ రమేష్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ఇది పటేల్ రమేష్ రెడ్డితో ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ సునీల్తో తేజ 99 టీవీ.